ఇరాన్లో మారణ హోమం కొనసాగుతోంది. ఇరాన్లో కొనసాగుతున్న ఈ మారణ హోమంలో అధికారికంగా ఇప్పటిదాకా దాదాపుగా 2571 మంది మరణించారు. అందులో దాదాపు 2400 మంది ఆందోళనకారులు ఉన్నారు. అంటే 147 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. సో ఇరాన్లో మారణ హోమం కొనసాగుతున్నటువంటి ఈ మారణ హోమం ఒక రకమైనటువంటి భయాందోళనలు సృష్టిస్తోంది. మృతుల సంఖ్య దాదాపుగా 15,000 పైనే ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 18,000 మంది అరెస్ట్ అయ్యారు. ఆందోళనపైన భారత్ స్పందించింది. అల్లర్ల నేపథ్యంలో వెంటనే ఇరాన్ను వీడాలని భారత్ ప్రకటిస్తోంది. మొత్తం దాదాపుగా 18,000 మంది అరెస్ట్ అయ్యారు అక్కడ. సో భారత్ స్పందించింది. ఆందోళనల నేపథ్యంలో ఇరాన్లో జరుగుతున్నటువంటి మారణ హోమం, ఇరాన్లో జరుగుతున్నటువంటి ఆందోళనల నేపథ్యంలో భారత్ రియాక్ట్ అయింది. ఈ అల్లర్ల నేపథ్యంలో వెంటనే ఇరాన్ను వీడాలంటూ భారతీయులకు అక్కడ పిలుపునిస్తోంది. ఘర్షణలు జరిగే చోట అప్రమత్తంగా ఉండాలంటూ భారత్ సూచిస్తోంది. తదుపరి ప్రకటన ఇచ్చే వరకు ఇరాన్కు వెళ్ళొద్దంటూ భారత్ సూచిస్తోంది భారతీయులకు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు పూర్తి అక్కడ బంద్ అయిపోయిన పరిస్థితి. అంటే ఎంత దారుణంగా ఉందో మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మారణ హోమం కొనసాగుతోంది. దాదాపుగా 2571 మంది అధికారికంగా ఇప్పటిదాకా మృత్యువాత పడ్డారు. అందులో 2400 మంది ఆందోళనకారులు ఉన్నారు. 147 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లుగా గుర్తింపు. మృతుల సంఖ్య దాదాపుగా 15,000 పైనే ఉంటుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సో అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమం, అసలు అక్కడ ఎంత దారుణంగా అక్కడ మారణ హోమం జరుగుతుంది, అక్కడ అల్లర్లు ఎట్లా జరుగుతున్నాయో కొన్ని విజువల్స్ మనం చూద్దాం. ఇరాన్లో మారణ హోమం కొనసాగుతుంది. ఇప్పటిదాకా కొన్ని వేల మంది మరణించారు. దాదాపుగా 15,000 మందికి పైగా మరణించినట్టుగా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సో అల్లర్ల నేపథ్యంలో అక్కడ భారత్ కూడా రియాక్ట్ అయింది. సో భారత్ రియాక్ట్ అయ్యే వెంటనే అక్కడ ఇరాన్ను వీడాలంటూ భారత్ సూచిస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఇంటర్నెట్ సేవలు బంద్ అయిపోయాయి. కమ్యూనికేషన్ సమస్య దాదాపుగా 6 రోజుల నుంచి విపరీతంగా ఉంది. అక్కడ నిరసనకారులకు ట్రంప్ మద్దతు ఇస్తున్నారు. సో అమెరికా మద్దతు ఇవ్వడంతో, ట్రంప్ మద్దతు ఇవ్వడంతో ఆందోళనలు మరింతగా ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో భారీ విధ్వంసం తప్పదు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఇరాన్లో మరి ఇంత మారణహోమం ఎందుకు జరుగుతోంది? సో అసలు ఇది ఆగే పరిస్థితి లేదా? ఇరాన్లో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏంటి? మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మనకు మరింత సమాచారం అందిస్తారు. రామ్దాస్, ఇరాన్లో చాలా దారుణంగా మారణహోమం కొనసాగుతుంది. వేల సంఖ్యలో అక్కడ మృత్యువాత పడుతున్న పరిస్థితి. ఇప్పుడు అమెరికా కూడా ఆ నిరసనకారులకు సపోర్ట్ చేయడంతో ఇంకా ఈ ఆందోళనలు ఎంత తీవ్రంగా అవుతాయన్నటువంటి ఒక భయాందోళన ఎట్లా వ్యక్తం అవుతోంది? ఎగ్జాక్ట్లీ రాజేష్, ఇప్పుడు ట్రంప్ వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పడంతో ఇది మరింత ఆజ్యం పోసినట్టు అవుతుంది. వాస్తవానికి ఇది డిసెంబర్ 25న స్టార్ట్ అయింది ఢిల్లీ. మొత్తానికి అక్కడ కరెన్సీ విలువ పడిపోవడం, రియాల్ విలువ కంప్లీట్ గా పడిపోయింది. ఒక అమెరికన్ డాలర్ తో పోలిస్తే 14 లక్షల రియాల్ ఒకటి ఆ రకంగా పడిపోయింది. ధరలు అమాంతం పెరిగిపోయినాయి. అలాగే ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. దీంతో 28వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున దాదాపు 183 నగరాల్లో ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు పెరిగాయి. ఎంతలా అంటే ఇప్పటి వరకు ఇంత మారణ హోమం ఎక్కడా జరగలేదన్నట్టుగా నివేదికలు అంటున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగానే 2,600 మందికి పైగా చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ అనధికారికంగా దాదాపు 10 నుంచి 15,000 మంది వరకు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా తెహ్రాన్, క్యాపిటల్ తెహ్రాన్ కావచ్చు, అలాగే ఇంకో ప్రధాన నగరం షిరాజ్ కావచ్చు, రుస్టో కావచ్చు, ఇలాంటి కొన్ని మెయిన్ సిటీస్ లో 183 సిటీల్లో ఈ 3 మాత్రమే చెప్పాను నేను. మొత్తం ఇన్ని సిటీస్ లో దాదాపుగా ఎక్కడికక్కడ కాల్పులు జరుపుతున్నారు. మతాధికారుల పరిపాలన ప్రస్తుతం అక్కడ మనకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయతుల్లా అలీ ఖొమేని ఆయన 1979 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ నిర్బంధాలు కొనసాగుతాయి. దానికి వ్యతిరేకంగా ప్రజలు కూడా అంతా ఉద్యమిస్తున్న పరిస్థితిగా కనబడుతుంది. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు అమెరికన్ ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో, ఖతార్ లో అల్ ఉదీద్ ఎయిర్ బేస్ అంటారో, అది చాలా పెద్ద ఎయిర్ బేస్, చాలా కీలకమైంది. ఇరాన్ కు చాలా దగ్గరగా ఉంటుంది, 200 కిలోమీటర్ల దగ్గరగా ఉంటుంది అది. అక్కడ నుంచి ఇప్పుడు మీకు తెలిసింది, గతంలో కూడా ఇరాన్ న్యూక్లియర్ సెంటర్లపై అక్కడి నుంచే అమెరికా B-2 బాంబర్లు దాడి చేశాయి. సో ఇప్పుడు కూడా అక్కడి నుంచి దాదాపు అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నాయి. B-52 బాంబర్స్, AC-135 ట్యాంకర్స్, అలాగే
ఫ్యూయల్ నింపుకునే ట్యాంకర్లు అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఏ క్షణమైనా అమెరికా ఇరాన్ పై అటాక్ చేయొచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మన భారతదేశం మన విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలకమైన అడ్వైజరీ జారీ చేసే పరిస్థితి కనబడుతోంది. మన భారతీయులు మన పౌరులు ఎక్కడున్నా వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలి లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని చెప్తుంది. ముఖ్యంగా మన వాళ్ళు ఎవరు ఉంటారంటే రాజేష్, ముఖ్యంగా స్టూడెంట్స్ ఉంటారు. ఎంబీబీఎస్ చాలా చీప్ గా ఉంటుంది కాబట్టి ఎంబీబీఎస్ చదువుకోవడానికి వెళ్తారు. కాశ్మీరీస్ కావచ్చు, హైదరాబాదీస్ కావచ్చు, ఇంకా మిగతా మహారాష్ట్ర వాళ్ళు చాలా మంది ఉంటారు. స్టూడెంట్స్ కావచ్చు, టూరిస్టులు కావచ్చు, కొంతమంది అక్కడ ముస్లిం కమ్యూనిటీ నుంచి కొంతమంది పోయి ఉంటున్నారు అక్కడ. ఇలాంటి వాళ్ళందరికీ కూడా అడ్వైజరీ జారీ చేసిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడి నుంచి వీళ్ళంత త్వరగా బయటపడమని చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అందుకు అనుగుణంగా మన ఇండియన్ ఎంబసీ నుంచి కొన్ని సూచనలు వచ్చాయి. ఇప్పటికే కొన్ని హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు విదేశాంగ మంత్రిత్వ శాఖ. భారతీయులు ప్రయాణం కావచ్చు, ఇమిగ్రేషన్ కావచ్చు, పాస్పోర్ట్ ఐడీలతో సహా సిద్ధంగా ఉండాలి. ఇరాన్ లోని ఇండియన్ ఎంబసీలో అత్యవసర హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. నేను నంబర్ చెప్తాను, 989128109115. ఇది ఇంటర్నేషనల్ నంబర్ ఇది. అలాగే 989128109109. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కాల్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఈ దీంట్లో సంప్రదించాలి ఏదైనా అవసరమైతే తప్ప. అవసరమైతే ఖచ్చితంగా. అలాగే ఒక ఈమెయిల్ కూడా ఇచ్చారు, cons.tehran@meagov.in. సో దీని ద్వారా కూడా సంప్రదించాలనుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి అక్కడ ఏ క్షణమైనా అమెరికా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే కనుక ఇరాన్ కూడా ప్రతిదాడులు చేయొచ్చు అమెరికన్ ఎయిర్ బేస్ల మీద. ఇరాన్ చుట్టూ చాలా ప్రాంతాల్లో ఖతర్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, అలాగే చాలా ప్రాంతాల్లో ఎయిర్ బేస్ ఉన్నాయి. వాటితో పాటు ఇజ్రాయెల్ పై కూడా టార్గెట్ చేస్తామంటే ఇరాన్ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏం జరగబోతున్న ఒక ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉంది. సో మొత్తం మీద ఇరాన్ ప్రజలకు మీరు నిరసనలు కొనసాగిస్తూ ఉండండి, హెల్ప్ ఈజ్ ఆన్ ది వే అంటూ ట్రంప్ చెప్తున్నాం. ఇంకా మరింత ఆజ్ఞపోతుంది, ఎందుకంటే సహాయం మీకు తొందరలోనే అందుతోంది. మీరు నిరసనలు కొనసాగించినట్టు ట్రంప్ చెప్పడం దీన్ని ఇంకా ఇప్పుడు ఉద్రిక్తతలు పెరుగుతున్నట్టుగా మనకు కనబడుతోంది. ఇరాన్ లో జరుగుతున్నటువంటి ఈ మారణకాండ అయితే కంటిన్యూ అవుతుంది గత 3 వారాల నుంచి కూడా. మరి ఇది ఎక్కడికి దారి తీయబోతుంది ఏంటనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే ఇలాంటి మారణకాండ ఎప్పుడు జరగదంటూ ఒకవైపు వెస్టర్న్ మీడియా చెప్తుంటే అలాంటిది ఏం లేదు, పెద్దగా అంత పెద్ద ఎత్తున ఏం లేదు, దీన్ని పెద్దగా చేసి చూపిస్తారంటే ఇరాన్ చెప్తాను. మొత్తం మీద అయితే వాస్తవం ఏంటంటే అక్కడ ఆందోళనలు, నిరసనలు అక్కడి ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్ గా ఫైనల్ గా నేను కంక్లూడ్ చేస్తాను, 1979 బిఫోర్ రాజుల కాలం ఉండేది, షా అంటారు. సో ఆ షా ఎవరైతే ఉన్నారో దాని తర్వాత 79 లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అంటూ ఏర్పడింది, మతాధికారుల పాలన. దాని ద్వారా పూర్తి నిర్బంధం వచ్చింది. ఇప్పుడు ఈ షా చివరి కొడుకు ఎవరైతే ఉన్నాడో రెజా పహ్లాని, ఆయన అమెరికన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన ప్రవాసంలో ఉన్నాడు. ఆయన నేను వస్తున్నాను, మీరు రెడీగా ఉండండి, ఇంకా దీని ఉద్యమాన్ని తీవ్రం చేద్దాం, ఖచ్చితంగా వాళ్ళని గద్దె దింపుదాం అంటూ ఆయన పిలుపునివ్వడం. దానికి తోడు ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటి మీరు ఇందాక చెప్పారు, ఇంటర్నెట్ బ్లాక్అవుట్ అయింది కంప్లీట్ గా. అక్కడ ఏం జరుగుతుందో ఎవరు తెలియట్లేదు. బాహ్య ప్రపంచానికి బయటి ప్రపంచానికి ఏం జరుగుతుందో తెలియట్లేదు. చాలా దారుణమైన పరిస్థితులు సిచ్యువేషన్ ఇరాన్ లో. ఏదేమైనా అమెరికా జోక్యం చేసుకుంటే కనుక పరిస్థితులు మరింత దిగజారే అవకాశం అయితే కనిపిస్తుంది రాజేష్. ఓవరాల్ గా ప్రస్తుతానికి అయితే ఇరాన్ లో పరిస్థితి చేయి దాటిపోతుంది, రక్తం ఓడుతుంది. ఒక రకంగా ఇరాన్ లో రక్త పేర్లు పారుతున్నాయి అనేది వాస్తవం. సో చూడాలి అమెరికా కనుక జోక్యం చేసుకుంటే ఇంకా పరిస్థితులు ఎలా చేజారిపోతాయి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి మతాధికారులను గద్దెదించి అమెరికా తనకు అనుకూలమైన వ్యక్తుల్ని ఎవరైతే రజా పహ్లాని ఉన్నాడో అతన్ని గద్దె ఎక్కిస్తాడా, ఏం జరగబోతుందని మాత్రం వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. సో అది ఇరాన్లో రక్తం ఓడుతోంది, ఇరాన్లో మారణకాండ కొనసాగుతుంది. గత 3 వారాలుగా ఇరాన్లో మారణ హోమం కొనసాగుతూనే ఉంది. సో దీంతో అసలు ఇరాన్లో ఏం జరగబోతుంది, అసలు ఈ మారణకాండకి అంతు ఉంటుందా లేదా అన్నటువంటి ఒక భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటిదాకా అధికారికంగా 2700కు పైగా మంది మరణించినట్లుగా అధికారికంగా తెలుస్తుంది. కానీ అనధికారికంగా దాదాపు ఆ మరణాల సంఖ్య 15,000కు పైన ఉండవచ్చు అన్నటువంటి ఒక లెక్క కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా ఇరాన్లో అక్కడ చేస్తున్నటువంటి ఆ నిరసనకారులకు, ఆందోళనకారులకు నేరుగా అమెరికా సపోర్ట్ చేయడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సపోర్ట్ చేయడంతో ఇంకా ఈ నిరసనలు ఇంకా మరింతగా ఎక్కడికి దారితీస్తాయి, ఈ మారణకాండ ఇంకా ఎంతమంది దీనిలో ప్రాణాలు కోల్పోబోతున్నటువంటి ఒక భయాందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. భారత్ దీనిపైన రియాక్ట్ అయింది. అక్కడ ఎవరైతే భారతీయులు ఉంటారో, ఇరాన్లో చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఇరాన్ని చూడడానికి వెళ్ళిన టూరిస్టులు కావచ్చు, వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఇరాన్కు వెళ్ళే వాళ్ళు ఇరాన్ ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్తున్నారు. వీలైతే అక్కడ భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సేఫ్ ప్లేస్కు వెళ్ళిపోవాలంటూ భారత్ కూడా సూచిస్తూ ఉంది.